ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులనే చెప్పుకోవాలి. నక్కతోక తొక్కినట్లే అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? రాబోయేటువంటి 3 రోజుల్లో వీరికి అసలు ఏం జరగబోతుంది? ఎవరూ లేనప్పుడు మాత్రమే ఒంటరిగా చూడండి అని ఎందుకు చెప్పవలసి వచ్చింది? ఇటువంటి పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ వీడియోని కూడా ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ యొక్క మేషరాశి వారికి పూర్తిగా అర్థమవుతుంది అండి. మేషరాశి వారు చాలా అంటే చాలా అదృష్టవంతులు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చిన తర్వాత అంటే మన యొక్క కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టాం కదండి. ఇక వీరికి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో మనం చూసినట్లయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరంగా అంటే ఎవరికి సంబంధించినటువంటి వృత్తి వారు చేసుకుంటూ ఉంటారు కదండి. కొంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉంటారు, కొంతమంది నిరుద్యోగస్తులు ఉన్నారు, అదేవిధంగా కొంతమంది వ్యాపార పరంగా చేసుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది వ్యవసాయ పరంగా, ఈ విధంగా ఎవరికి తగినటువంటి పనులు వాళ్ళు చేసుకునేవారు ఉన్నారు కదండి. ఇలా వీరికి సంబంధించి ఏ విధంగా అయితే మీరు ఆదాయ మార్గాన్ని పొందుతున్నారో దానికి సంబంధించి మీరు అయితే శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆదాయ మార్గాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. కాబట్టి మీకు వీడియో స్టార్టింగ్లోనే మొదటి శుభవార్త అనేది తెలపడం అయితే జరిగింది అండి. అంటే మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, కష్టే ఫలి అంటారు కదండి. మీరు ఎంత కష్టమైతే చేస్తారో దానికి తగినటువంటి ఫలితాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందుకుంటారు. మనం కొంతమందిని కనుక గమనించినట్లయితే కొంతమంది అయితే క్రేయం బౌల్లో కూడా కష్టపడుతూనే ఉంటారండి. కానీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. అటువంటి వారికి ఏంటంటే అండి, ధన ద్వారాలు అనేవి మూసుకుపోయి ఉంటాయి అన్నమాట. అటువంటి వారికి అదృష్టం అనేది అస్సలు ఉండదు. ఎప్పుడైనా కానీ మనం ఎంత కష్టపడినా కూడా మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మనం పొందాలి అనుకుంటే కానీ గోరంత అదృష్టమైనా ఉండాలి. ఆ అదృష్టం మనకి కలిసి రావాలి అంటే మనకు యోగ కాలం అనేది ఉండాలన్నమాట. ఆ యోగ కాలం అనేది మీకు బాగా ఉందన్నమాట. ఆ అదృష్టం అనేది మీ చేతికి అందుబాటులోనే ఉంది. కానీ ఆ కష్టం అనేది చేస్తేనే మీకు అది అంతకు మించినటువంటి రెట్టింపు అనేది మీ కష్టంతోనే మీరు ఖచ్చితంగా అందుకోగలుగుతారన్నమాట. అంటే చేస్తున్నటువంటి పని పట్ల ఇప్పుడు పడేటువంటి కష్టం కాదు, ఇంకాస్త కష్టపడాలి అన్నది ఆ మాటకు అర్థం అన్నమాట. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క వృత్తికి సంబంధించి మీరు ఎంతైతే కష్టపడతారో రెట్టింపు ఆదాయం అయితే మీకు వచ్చేటువంటి మీ యొక్క జాతకం ప్రకారం అయితే ఈ యొక్క శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో రాసి పెట్టి ఉందనే చెప్పుకోవాలి. ఇక ఉద్యోగాలకి చేసేవారికి ఎలా అండి అని చెప్పి అడిగితే కనుక వీరు ప్రమోషన్లు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరి యొక్క శాలరీ ఇంక్రిమెంట్స్ కూడా వీరికి ఊహకు అందనటువంటి రీతిలో పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. పై అధికారుల చేత ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుకుతూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారికి కూడా చాలా అనుకూలంగా ఉందండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే కనుక చాలా అద్భుతంగా వీరు చేసేటువంటి పనుల అందు అంటే వృత్తి వ్యాపార ఉద్యోగాల పరంగా వీరి అందరికీ కూడా ఈ 3 రోజులు ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా మీ యొక్క పనులు అనేవి మీ యొక్క టయానికి అనేవి సర్దుబాటు చేసుకోవడం, టైంకి జరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే మీకున్నటువంటి పనులు అన్నీ కూడా పెండింగ్లో పెట్టుకోరనమాట. మీకు ఆ పని పైన ఆసక్తి అనేది కూడా పెరుగుతుంది. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే కనుకండి, గతంలో కొన్ని గొడవలు అయితే అయ్యాయి, మీకు కొన్ని వాదనలు అయ్యాయి. మీ యొక్క భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అపోహాలు చికాకులు, కానీ గతంతో పోల్చుకుంటే మీకు శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో చాలా ఆనందదాయకంగా ఉండబోతుంది. గత అని మర్చిపోయి మీ యొక్క భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరి మాటకు ఒకరు విలువనిచ్చుకోవడం, ఒకరు చేసే పనిని మరొకరికి చెప్పుకొని ఒకరినొకరు సంప్రదించుకొని మంచి మార్గంలో నడవడం, ఈ విధంగా కనుక మీరు అనుసరించినట్లయితే మీ లైఫ్ అనేది ఒక టర్నింగ్ పాయింట్ తిరుగుతుందని చెప్పుకోవాలి. కాబట్టి ఎవరూ కూడా పర్సనల్గా ఎవరి యొక్క నిర్ణయాలు వారు తీసుకొని చేసుకోకుండా ఒకరిని ఒకరు సంప్రదించుకొని ఎవరి నిర్ణయాలు వారి తీసుకోకుండా ఒకరి నిర్ణయాలు ఒకరికి పంచుకుంటూ ఒక అడుగు ముందుకు వేయండి. ఏ పని అయినా కూడా మీకు చక్కగా కలిసి వస్తుందన్నమాట. ఇక సంతాన పరంగా చూసినట్లయితే గతంలో మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి చూశారు. పిల్లలు చెప్పిన మాట వినడం లేదు, గతంలో కొంచెం వెనకబడ్డారు అని మీరు చాలా బాధలు పడుతూ ఉన్నారు. కానీ గతంతో పోల్చుకుంటే మీకు చాలా అద్భుతంగా ఉండబోతుందండి. పిల్లలకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు అన్నీ కూడా సమసిపోతాయి. ఇక రెండవ శుభవార్త ఏమిటి అంటే కనుక పిల్లల పరంగా ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి తల్లిదండ్రుల విషయంలో పిల్లలు కానివ్వండి, లేదంటే ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి వారు ఎవరైతే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాశారో ఈ ఎగ్జామ్స్లో వారు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అవ్వబోతున్నారన్నమాట. మీరు ఏదైతే ఎగ్జామ్స్ రాయబోతున్నారో వాటిలో మీరు ఆశించినటువంటి మార్కుల కన్నా ఎక్కువ
అద్భుతం అనేది మీరు చూడబోతున్నారనే చెప్పుకోవాలి. ఇది ఈ యొక్క మేషరాశి ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒక గొప్ప శుభవార్త అండి. అదేవిధంగా మేషరాశి సంతానం వారు ఎవరైతే ఉంటారో వారి అందరికీ కూడా ఇది ఒక గొప్ప శుభవార్తగా చెప్పుకోవచ్చు. మనకేంటంటే అండి, పిల్లలే లోకం, పిల్లలే అంతా కూడా అనేసి బ్రతుకుతూ ఉంటాం కదండి. నిజంగా వీరికి ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఇక కుటుంబ పరంగా చూసినట్లయితే మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ యొక్క జీవితంలో చిన్న సమస్యలు కానివ్వండి, పెద్ద సమస్యలు కానివ్వండి, ఇటువంటి ఎన్నో కూడా ఎదుర్కొంటూ వచ్చారండి మీ యొక్క లైఫ్లో. అవన్నీ కూడా 80% ఈ యొక్క సంవత్సరంలో మీకు రిలీఫ్ అనేది కలగబోతుందని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసినట్టయితే మీ యొక్క కుటుంబంలో సక్రమంగా, సవ్యంగా అన్నీ కూడా అనుకూలంగా, అన్నీ కూడా సక్రమంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతాయండి. ఇక ఈ యొక్క మేషరాశికి చెందినటువంటి వారు ఎవరైతే సినీ రంగాల్లో కానీ లేదంటే రాజకీయ పరంగా ఎవరైతే ఉన్నారో వారి విషయాన్ని కనుక చూసినట్లయితే వారికి కూడా చాలా సక్రమంగా అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇక కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే చిక్కుముళ్లతో, వివాదాలతో, వాయిదాలతో ఎవరైతే వారి చుట్టూ తిరుగుతూ ఉన్నారో వారికి కూడా ఈ సంవత్సరంలో వీరికి అనుకూలమైనటువంటి తీర్పులు వచ్చి వాటి నుండి బయటపడి మీరు ఆనందంగా ఉండేటువంటి యోగం అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మీరు మాత్రం ఏ విషయంలో అయినా మధ్యవర్తులుగా, డబ్బు పరంగా కానీ ఇంకే విషయంలో కూడా మీరు మధ్యవర్తులుగా ఉండకండి. ఈ విషయాన్ని మాత్రం మీరు ముఖ్యంగా గుర్తుంచుకోండి. జనాలకు కాస్త దూరంగా ఉండండి అని చెప్తున్నామండి. ఎందుకు ఇలా చెబుతున్నారు, జనాలకి దూరంగా ఉండడం ఏంటి అని మీరు అడగవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా బాగుపడుతున్నారంటే ఎదుటివాడు చూడలేక కుళ్ళు కుతంత్రాలతో ఈ విధంగా ఉంటున్నారండి జనాలు. ఇంట్లో ఉండేటువంటి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే చూడలేకపోతున్నారండి. ఇలా అందరూ కూడా కాదండి, అందరిని చెప్పటలేదు, కొందరు మాత్రం ఈ విధంగా ఈ రోజుల్లో ప్రవర్తిస్తున్నారని చెప్పుకోవాలి. స్వార్థము, అసూయ అనేది పెరుగుతుందన్నమాట. అటువంటిది మన బంధువులలోనే కొంచెం ₹1 సంపాదించుకుంటున్నాము, కొంచెం ఎదుగుతున్నాము, కాస్త కుదుట పడుతున్నాము, కొంచెం ఆనందంగా ఉంటున్నాము అంటే ఇలా చూడలేకుండా, ఓర్వలేకుండా అసూయపడి ఏడ్చేవారు చాలామంది ఉన్నారండి. ఇటువంటి ఏడుపులు, దిష్టి దోషాలు అన్నీ కూడా తగ్గాలి అంటే మాత్రం ముఖ్యంగా నరదిష్టి అనేది తగ్గాలంటే మాత్రమా మీరు ప్రతి ఒక్క అమావాస్య రోజు కూడా ఎర్ర నీళ్ళు ఉంటాయి కదండి, వాటిని దిష్టి తీసుకుంటూ ఉండండి. లేదంటే నెలకు ఒక్కసారి అయినా ఒక ఆదివారం రోజు ఎర్ర నీళ్ళని దిష్టి తీసుకుంటూ ఉండండి. లేదంటే ఉప్పు, ఆవాలతో కూడా చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదండి, అవి చేస్తూ ఉండండి. ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మనిషికి చాలా అంటే చాలా ప్రమాదకరం అన్నమాట. నరుడి కంటి కింద నల్లరైన బద్దలైద్దని అంటారు కదా. కాబట్టి మీ యొక్క నెగిటివ్ ఎనర్జీని మీ నుండి దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు అనేవి మీరు చేస్తూ ఉండండి. మీ యొక్క మనశ్శాంతి కోసం దైవారాధన చేసుకుంటూ ఉండడం, ధ్యానం చేస్తూ ఉండడం, కాస్త మనశ్శాంతి కోసం కుటుంబంతో, పిల్లలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పాల్గొనడం, ఇలా చేస్తూ ఉంటే మీ మనసుకు కూడా కొంత ప్రశాంతత అనేది కలుగుతుంది. వ్యాపార పరంగా, మీ యొక్క బిజినెస్ పరంగా బిజీ లైఫ్ను అనుభవిస్తూ మీ యొక్క డబ్బు సంపాదన కోసం ఎక్కువగా ఆరాటపడుతూ వీరైతే మీరు మీ యొక్క ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపుతూ ఉంటారండి. కాబట్టి మీకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, మైగ్రేన్, తలనొప్పి, భుజాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇటువంటివన్నీ కూడా ఇప్పటి వరకు మిమ్మల్ని బాధ పెడుతూ వచ్చాయండి ఇప్పటి వరకు. ఇక ఇప్పటి నుండి అయితే మీకు కొన్ని సమస్యలు అయితే సవిసిపోతాయని చెప్పగలమండి. అంటే పూర్తిగా తగ్గిపోతాయని కూడా చెప్పలేము, కానీ ఇది వరకట మీద అయితే కొంచెం బెటర్ రిలీఫ్ అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. అదే కాకుండా మీరు మంచి ఆరోగ్యం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం, అంటే ఇటువంటివన్నీ కూడా పాటిస్తే సరదాగా మీ యొక్క లైఫ్ని లీడ్ చేయడం, పెద్దవాళ్ళతో, పిల్లలతో సంతోషంగా ఉండడం, ఇలా చేస్తే కనుక మీ యొక్క మానసిక ప్రశాంతత అనేది కలుగుతుందండి. ఇలా ఎప్పుడైతే మీ యొక్క మనసుకి స్ట్రెస్ అనేది తగ్గుతుందో మన యొక్క మానసిక ఆరోగ్యం మీదనే మన యొక్క శరీర అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి అంటే మనసు ఎప్పుడు సంతోషంగా ఉంటుందో వారికి అప్పుడు ఆయుష్ పెరుగుతుందన్నమాట. దీన్ని ఒక్కదాన్ని గుర్తుపెట్టుకోండి, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదండి. కాబట్టి ఇటువంటి ముఖ్యమైన విషయాన్ని గుర్తుపెట్టుకొని చక్కగా టైంకి అన్నీ కూడా అనుకూలంగా ఉండే విధంగా మీరు టైం అనేది సెట్ చేసుకోండి. మేషరాశి వారిని రియల్గా చెప్పుకోవాలంటే అందరూ కూడా బాగుండాలి, అందరిలోనూ నేను ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో వీరు ఉంటారండి. కాబట్టి అందరితో ఏంటంటే అండి, వీరి మనసు విప్పి అన్ని
విషయాలను వీరు పనిచేసుకుంటూ ఉంటారు. వీరితో కొంచెం ఎవరైనా కొంచెం మంచిగా మాట్లాడినా వీరికి మనవారే అనేసి అన్నీ కూడా వీరు పనిచేసుకుంటూ ఉంటారండి. ఇలా మీరు ఆలోచించడం వల్ల నలుగురిలో కూడా మీరే తక్కువ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఏంటంటే మీరు ఎదుటి వారికి ఎవరైతే చెబుతారో వారు ఏం చేస్తారంటే వారు మీ ముందు ఒకలాగా మీ వెనక ఒకలాగా నటిస్తూ ఉంటారండి. మన ముందు ఒకటి చెప్పి మన వెనకాల గోతులు తవ్వేటువంటి వ్యక్తులలో మనం బ్రతుకుతూ ఉన్నాం. కాబట్టి ఇటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పెట్టుబడులు పెట్టేటువంటి విషయంలో కూడా మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. ఖర్చులు ఎక్కువగా పెట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. కాబట్టి ఖర్చులు అనేవి మీరు అధిగమించుకోవడానికి ప్రయత్నించండి. దేనికి ఎంత పెట్టాలి, దేనికి ఎంతవరకు అవసరమో అంతవరకు మీరు నిమిత్తముగా చూసుకోండి. అసలు ముఖ్యంగా ఏంటంటే అండి, గ్రహాలు అనేవి మనకు అనుకూలంగా ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా మన యొక్క మనస్థితులను బట్టి మనం వాటిని అధిగమించుకోవచ్చండి. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు దానికి అసలు ఉపయోగమా, ఇది ఉపయోగమో కాదా, ఇటువంటివన్నీ కూడా ఆలోచించి ఖర్చు పెట్టడం అయితే చాలా మంచిదండి మీకు. ఇక మీ యొక్క ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవడానికి ప్రతి శనివారము కూడా లేదంటే మీకు నెలలో ఒక్క శనివారం కూడా కుదిరినట్లయినా కానీ అటువంటి శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసి మాలను సమర్పించడము, రావి చెట్టు దగ్గర దీపారాధన చేయడం, లేదంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ముందు పిండి దీపారాధన పెడతారు కదండి, ఆ విధంగా పూజించుకోవడం. అంతేకాకుండా ఆంజనేయ స్వామివారికి సింధూరం సమర్పించడం, అదేవిధంగా తమలపాకును మాలను స్వామివారికి సమర్పించడం, దానితో పాటు నిత్య కూడా ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఎంతో శుభసూచకమైనటువంటి మంచి ఫలితాలు అయితే మనకు ఖచ్చితంగా పెంపొందించుకోగలుగుతాము. ఇటువంటివి చిన్నవి పాటించడం వల్ల ఏం జరుగుతుందంటే అండి, మనకున్నటువంటి జాతకంలో ఉండేటువంటి దోషాలు కానీ లేదంటే మన ఇంట్లో కానీ మనకి కానీ ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది కూడా పూర్తిగా తొలగిపోతుందండి. ఇంట్లో మనం పాజిటివ్ వైబ్స్ని పెంపొందించుకోగలుగుతాము. అదేవిధంగా సంఘంలో మీరు మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకోగలుగుతారు. ఇక ప్రేమికుల విషయానికి వస్తే కనుక ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చండి. ఈ 3 రోజులు ప్రయాణాలు అన్నిటిలో కూడా సఫలీకృతం అవుతాయి. ఇక స్త్రీలు అంటే గృహిణులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఆరోగ్యం అనేది అనుకూలిస్తుంది. ఎటువంటి టెన్షన్స్ లేకుండా మనశ్శాంతిగా ఉంటారండి. ఎవరైతే గృహిణులు టెన్షన్స్ను ఇటువంటి చిన్న ఒడిదుడుకులు ఇబ్బందులకు బాధపడుతూ ఉన్నారో వారు ఒక అరగంట సేపు యోగా చేసుకోవడం వల్ల మీకు మానసికమైనటువంటి ప్రశాంతతను అయితే కలిగించుకోగలుగుతారండి. ఇక అంతకుమించి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవండి. చాలా హ్యాపీగా మీరు మీ యొక్క లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతారు. ఇక అదేవిధంగా మరీ ముఖ్యంగా మీ యొక్క కులదైవాన్ని మాత్రం మర్చిపోకుండా నిత్యం కూడా ధ్యానిస్తూ ఉండండి. మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. చూసారు కదండి మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేది. ఎందుకంటే ఒంటరిగా వినండి అని చెప్పామంటే నలుగురికి కూడా నలుగురి యొక్క ఏడుపులు అనేవి మన మీద పడకుండా ఉండాలి. మీకు ఏదన్నా మంచి జరుగుతుంది అనేటువంటి వింటేనే ఓర్చుకోలేనటువంటి జనాల మధ్యలో ఉన్నారండి. కాబట్టి అటువంటి వారితో జాగ్రత్తగా ఉండండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.